భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం ఉండేలా చూసుకుంటారు. ఇక ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలో ఆమెతో పాటు వారి స్తోమతకు తగ్గట్టుగా బంగారం పెడుతుంటారు. ఇదే సమయంలో బంగారం సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. దీంతో చాలా మంది బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తుంటారు. ఇంకా అనిశ్చిత సమయంలో ఆదుకుంటుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇటీవల అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితులు అనిశ్చితిని పెంచాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారీగా సుంకాల్ని పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. పలు దేశాలతో ఆయన ప్రతిష్టంభన కొనసాగిస్తున్నారు. మరోవైపు డాలర్పై ఆధారపడడం తగ్గించుకునేందుకు భారత్, చైనాతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో బంగారం ధరలు పెరుగుకుంటూ పోయాయి. చాలా రోజుల తర్వాత దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 100 రూపాయలు తగ్గింది. 1,01,800 వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర కూడా 10 గ్రాములపై 1,11,060 వద్ద ట్రెండ్ అవుతుంది. గత వారం రోజుల్లో చూస్తే ఈ ధర వరుసగా 770 రూపాయలు, అలాగే 220 రూపాయలు తగ్గి 1,360 రూపాయలుగా 460 ఇలా 2,500కు పైగా పెరిగింది. ప్రస్తుతానికి జీవన కాల గరిష్టానికి నుంచి మాత్రం వెనక్కి తగ్గుతాయని చెప్పొచ్చు.